వెల్కమ్ టు స్టార్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆపరేషన్ స్మైల్ 11 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి ఉమెన్ సేఫ్టీ వింగ్ డీఐజీ. నూతన సంవత్సర వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ పటిష్టమైన భద్రత. మద్యం షాపులో దొంగతనానికి వచ్చి ఫుల్లుగా మద్యం తాగి నిద్రపోయిన దొంగ. తిరుపతి ఆధ్యాత్మిక నగరంలో విందులు వినోదాలు డీజేలు అనుమతి లేదు. తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు. ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ స్థాపించి 50 సంవత్సరాలు పూర్తి. న్యూ ఇయర్ వేడుకలకు షరతులు ఎస్పీ జగదీష్. రాష్ట్ర వ్యాప్తంగా బాల కార్మికులు తప్పిపోయిన పిల్లలను గుర్తించడం, అక్రమ రవాణాకు గురైన చిన్నారులను రక్షించి వారికి పునరావాసం కల్పించేందుకు చేపడుతున్న ఆపరేషన్ స్మైల్ ఎక్సై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఉమెన్ సేఫ్టీ వింగ్ డీఐజీ రెమా రాజేశ్వరి అన్నారు. 2025 జనవరి 1 నుంచి 31 వరకు నిర్వహించే 11వ ఆపరేషన్ స్మైల్ కార్యక్రమంలో భాగంగా జిల్లాల పోలీస్, మహిళా అభివృద్ది మరియు శిశు సంక్షేమం, కార్మిక, విద్య మరియు ఆరోగ్య శాఖలు, చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్, ఎన్జీఓ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఖమ్మం పోలీస్ కమిషనరేట్ నుంచి అడిషనల్ డీసీపీ అడ్మిన్ నరేష్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉమెన్ సేఫ్టీ వింగ్ డీఐజీ మాట్లాడుతూ బాల కార్మికులు, చిన్నారుల దుర్భర స్థితిలో ఉండే ప్రాంతాలను తెలుసుకుని వాటిని బ్లాక్ స్పాట్ గా గుర్తించి చిన్నారులకు విముక్తి కలిగించాలన్నారు. ప్రధానంగా రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, ట్రాఫిక్ కూడళ్లు, మెకానిక్ షాపులు, ఇటుక బట్టీలు, టీ స్టాళ్లు, దుకాణాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. ఆపరేషన్ స్మైల్లో చైల్డ్ ట్రాక్ పోర్టల్ ముఖ కవలికను గుర్తించే దర్పణ్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా సత్ఫలితాలనిచ్చిందని అన్నారు. అనేక మంది తప్పిపోయిన పిల్లలను దర్పణ్ అప్లికేషన్ సాయంతో గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించాలని అన్నారు. ఇతర రాష్ట్రాల చిన్నారుల వివరాలు సేకరించి వారి తల్లిదండ్రులకు అప్పగించాలని అన్నారు. పిల్లలను అక్రమంగా తరలించే వారిపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టాలని అన్నారు. ఇక పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆధ్వర్యంలో చిన్నారులను రక్షించేందుకు ఒక్కొక్క డివిజన్లో ఒక సబ్ ఇన్స్పెక్టర్, 2 ఏఎస్ఐలు, 2 కానిస్టేబుళ్లతో సహా కూడిన 5 సభ్యులతో కూడిన బృందాలు తనిఖీ చేస్తున్నట్లు అడిషనల్ డీసీపీ నరేష్ కుమార్ తెలిపారు. మైనర్లను ఇంటి పనిలో పెట్టుకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని హార్దిక శుభాకాంక్షలు తెలుపుతూ ఖమ్మం కమిషనరేట్లో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా సున్నితమైన ప్రాంతాల్లో పోలీస్ పికెట్లతో పాటు మతపరమైన ప్రార్థనా స్థలాలు, ప్రధాన రహదారులు, సినిమా థియేటర్లు, లకారం ట్యాంక్ బండ్, వెలుగుమట్ల అర్బన్ పార్క్ తదితర పబ్లిక్ పార్కులో పోలీస్ పెట్రోలింగ్ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ముఖ్యంగా యువత ర్యాష్ డ్రైవింగ్, సెల్ ఫోన్ డ్రైవింగ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్ తగ్గించేందుకు ప్రధాన రహదారులపై వెహికల్ చెకింగ్ నిర్వహించాలని, బాణసంచా పేల్చడాన్ని నిషేధించాలి పోలీస్ అధికారులకు ఆదేశించినట్టు తెలిపారు. ఈ సందర్భంగా డ్రంక్ అండ్ డ్రైవింగ్ తనిఖీలతో పాటు ప్రమాదకరంగా వాహనాలు నడిపే వారి కోసం ప్రత్యేక పోలీస్ బృందాలను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. కాబట్టి 31వ తేదీ అర్ధరాత్రి 1 గంట తర్వాత ఎవరైనా రోడ్లపై అనవసరంగా సంచరిస్తూ ఉంటే వారిపై న్యూసెన్స్ కేసు బుక్ చేసి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. దయచేసి ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించి వేడుకలను అర్ధరాత్రి 1 గంటలోపు పూర్తి చేసుకుని ఇళ్లకు వెళ్లాలని విజ్ఞప్తి చేశారు. నార్సింగ్లోని కనకదుర్గ వైన్స్ లో ఘటన. ఆదివారం రాత్రి వైన్ షాప్ మూసివేసి ఇంటికి వెళ్లాడు యజమాని. ఇక దొంగతనానికి వచ్చి కౌంటర్లో నగదు, మద్యం బాటిళ్లను ఓ సంచిలో మూట కట్టుకున్న దొంగతనం తర్వాత వెళ్లేటప్పుడు మద్యం తాగటంతో మత్తులోనే నిద్రపోయిన వైనం. సోమవారం షాపు తెరిచి చూడగా వైన్ షాప్ లో నిద్రపోయి కనిపించాడు ఆ దొంగ. ఈ ఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. ఇప్పుడు మీరు పెట్టిరా నార్సింగ్ కనకదుర్గ వైన్స్ సంబంధించి మెయింటెనెన్స్ చేసే వ్యక్తిని నేను మాట్లాడేది. ఆదివారం రాత్రి 10 గంటలకు షాప్ బంద్ చేసి ఇంటికి వెళ్ళిపోయినాం. పొద్దున ఉదయాన్నే 10 గంటలకు వచ్చి షాప్ తీసి ఓపెన్ చేసేసరికి
అందులో గుర్తు తెలియని వ్యక్తి ఉన్నాడు, పైన రేకులు కట్ చేసి తను అన్కాన్షియస్లో ఉన్నాడు, స్పృహలో లేడు. ఆయన దగ్గర ఏంటంటే అందులో ఉన్నటువంటి కౌంటర్లో ఉన్న డబ్బులు మరియు మందు ప్రతి ఒక్కటి ఆయన తెచ్చినటువంటి సంచిలో ప్యాక్ చేసుకొని ఆయన సేఫ్టీగా పెట్టి తీసుకొని వెళ్ళిపోదా అని రెడీ ఉన్నాడు. అతనితో పాటు ఒక్కడే వచ్చిండా ఇంకెంతమంది వచ్చిండ్రు అనేది మనకు తెలియలేకపోతుంది. ఎందుకంటే దానికి సంబంధించిన సీసీ కెమెరా DVRలు ఇన్పుట్స్ అండ్ కెమెరాలు అన్నీ కట్ చేసిండు. దానికి సంబంధించినటువంటి చాకు నైఫ్లు అతని దగ్గర ఉన్నాయి. అతను స్పృహలో లేనందున హాస్పిటల్ పంపించడం జరిగింది. అతను స్పృహ వచ్చిన తర్వాత ఒక్కడే వచ్చిండా, అతను ఎంబడ ఇంకెవరైనా వచ్చిర్రా, ఎవరైనా ఏమన్నారా ఈ పని అతను మద్దతుగా అనేది తెలియడం పోలీసులు విచారించి ఇంకో గంట 2-3 గంటలలో చెప్తామని చెప్పారు. తిరుపతి శ్రీ పద్మావతి మహిళా వర్సిటీ ప్రాంగణంలోని సావేరి గెస్ట్ హౌస్ లో యనువాలి క్రైమ్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ సుబ్బారాయుడు మాట్లాడుతూ 2024 ఏడాదిలో జరిగిన నేరాల సంఖ్య, నిందితుల అరెస్ట్, ఖరారైన శిక్షలు, వాటి పురోగతి, ప్రజలకు పోలీసులకు అందించిన సేవలు, ఎర్రచందనం నియంత్రణ, గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వంటి పలు అంశాల గురించి వివరించారు. అనలైజ్ చేసినప్పుడు భార్యాభర్తల మధ్య గొడవల్లో ఎక్కువ మర్డర్స్ ఉన్నాయి. తర్వాత ఇల్లీగల్ కాంటాక్ట్స్ వలన ఎక్కువగా మర్డర్స్ ఉన్నాయి. తర్వాత బంధువుల మధ్య ల్యాండ్ డిస్ప్యూట్స్లో భాగంగానే మర్డర్స్ ఉన్నాయి తప్ప లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ వలన వచ్చిన మర్డర్స్ ఎక్కడ కూడా నమోదు అవ్వలేదు. అవన్నీ మీరు ఆల్మోస్ట్ 3,900 రౌడీ షీట్స్ ఉంటే జిల్లాలో దాదాపు 80% ఆఫ్ ద షీట్స్ ఆల్రెడీ అప్డేట్ అయినాయి. డిజిటల్ కెమెరాస్తో అప్డేట్ చేయడం జరిగింది ఇటీవల గత 4 నెలలుగా. కొంతమంది ఆబ్సెంటీస్ కానీ లేదా ఓబీ కానీ ఈవెన్ ఇక్కడ అడ్రస్ చేంజ్ చేసుకున్న వాళ్ళు కానీ వేరే రాష్ట్రాలకు సంబంధించిన వారిని కూడా ఐడెంటిఫై చేసి తగిన చర్య తీసుకునే కంప్లీట్ మీరు అన్నది విషయంలో ఎదురుపడే విషయం కాదు, మొత్తం అందరినీ డిజిటలైజ్ చేయడం జరిగింది. 80% 3,900లో దాదాపు 3,000 చేంజ్ వరకు కూడా అప్డేట్ అయింది. ఇంకా అప్డేషన్ జరుగుతుంది. అది రివ్యూ చేస్తున్నాము. ఏవి క్లోజ్ చేశారు, ఏవి ఓపెన్ చేశారు అవన్నీ కూడా. అందుకని చెప్తున్నారు కదా మీకు అన్ని ప్రతి రౌడీ షీట్లు కూడా రివ్యూ చేయడం జరిగింది. 3,929 రౌడీ షీట్లకు గాను 2,751 రౌడీ షీట్లు ఇప్పటివరకు డిజిటలైజ్ చేయడం జరిగింది. ఖచ్చితంగా మెయింటైన్ చేస్తున్నారు కదా ఎస్బీ. ప్రతి ఒక్క విదేశీ వ్యక్తి వచ్చినప్పుడు పాస్పోర్ట్ డీటెయిల్స్ ఉంటాయి, ఏ కంపెనీలో పనిచేస్తున్నారో ఆ కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి, వారిపై వాచ్ పెట్టడం జరుగుతుంది. వాళ్ళ టైం అయిపోతే టైం అయిపోయే వాళ్ళు వెళ్తున్నారో లేదా చూడడం జరుగుతుంది. ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ జరుగుతుంది. డేటా కరెక్ట్గా డీటెయిల్స్ చెప్తాను. బట్ చాలామందిని ఈ సంవత్సరం డీడీ ద్వారా కన్విక్షన్స్ అయితే వచ్చాయి. పోలీస్ స్టేషన్ల సంఖ్య అనేది అంటే ఒక ఇట్స్ నాట్ మై ఒపీనియన్, డెఫినెట్గా ఇది అవసరాన్ని బట్టి ప్రతిపాదనలు పంపడం జరుగుతుంది. తమిళనాడు, కర్ణాటక ఆల్రెడీ పట్టుకున్నాము, అవన్నీ చూపించాము కూడా చాలాసార్లు. అందరూ కూడా నూతన సంవత్సర వేడుకల్ని సంతోషకరమైన భద్రంగా చేసుకోవాలి తప్ప అవి శృతిమించి ఇతర ప్రజలకు లేదా వారు ప్రాణాలకి ప్రమాదం తెచ్చుకునే విధంగా ఉండకూడదు. తిరుపతి ఒక ఆధ్యాత్మిక నగరం కాబట్టి ముందే అందరికీ కూడా ఆ విధి విధానాలని తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఎవరైతే పర్మిషన్ లేకుండా ఇండివిజువల్గా కాకుండా గ్రూప్ పరంగా లేదా వాణిజ్య పరంగా చేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాలి. డీజేస్ అనేటివి 80% కూడా ఎవ్వరికి అలో లేదు. సో ఒకవేళ డీజే వాడితే మాత్రం క్రిమినల్ కేసులు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా 31st నైట్ నింటే ఈ ఫ్లైఓవర్స్ అవన్నీ కూడా 11 తర్వాత మూసివేయడం జరుగుతుంది. తర్వాత అక్కడ రోడ్డు మీదకి డ్రంక్ అండ్ డ్రైవ్ పొజిషన్లో ట్రిపుల్ రైడింగ్లు ఇవన్నీ వస్తే మాత్రం తప్పకుండా వెహికల్ చెకింగ్స్ వివిధ చాలా ప్లేసెస్లో ఆర్గనైజ్ చేస్తూ ఎవరైతే డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడతారో వారిపై కూడా ఖచ్చితంగా రిమాండ్ చేసే వరకు కూడా తీసుకెళ్తాం. సో అదేవిధంగా ప్రజలు అంటే ఇవన్నీ కూడా కండిషన్స్ వారి భద్రత కోసమే చేస్తున్నాం. ఖచ్చితంగా ఇవి అర్థం చేసుకోవాలి. ఎవరైనా ఒకవేళ
నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ స్థాపించి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 5, 6, 7, 8 తేదీలలో కాకినాడలో జరుగు స్వర్ణోత్సవ ఉత్సవం కొరకు చిత్తూరు నుండి ప్రారంభమై నేడు నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు నివాళులు అర్పించిన అనంతరం యూటీఎఫ్ నాయకులు స్వర్ణోత్సవ మహాసభల ప్రచార జాతర కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చలపతి శర్మ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ స్థాపించి నేటికి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కాకినాడలో జరిగే సన్మానోత్సవ మహాసభను జయప్రదం చేయాలని ప్రచార జాతర కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు. ఐక్య ఉపాధ్యాయ ప్రచార సంస్థ ద్వారా ఉపాధ్యాయులకు ఎన్నో ఉద్యమాల ద్వారా సమస్యలను పరిష్కరించి సాధించబెట్టగలిగిందని అన్నారు. ఆత్మకూరు నియోజకవర్గంలోని యూటీఎఫ్ సభ్యులు కాకినాడలో జరుగు మహోత్సవ మహాసభలో ఖచ్చితంగా పాల్గొని జయప్రదం చేయాలని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. నా పేరు చలపతి శర్మ, యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి. ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ 1974లో ప్రారంభించింది. నేటికి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర వ్యాప్తంగా స్వర్ణోత్సవాలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుపుతున్నటువంటి పరిస్థితి. రేపు జనవరి 8, 9, 5, 6, 7, 8, 9 తేదీలలో కాకినాడలో జరిగే స్వర్ణోత్సవ మహాసభల్ని జయప్రదం చేయాలని చెప్పేసి ఈరోజు నెల్లూరు నలుమూలల ప్రచార జాతర తిరుగుతూ ఉంది. ఆ క్రమంలో ఆత్మకూరు పట్టణానికి రావడం జరిగింది. ఆత్మకూరు పట్టణంలో యూటీఎఫ్ కార్యకర్తలు, మిత్రులు మా ప్రచార జాతరకి స్వాగతం పలకడం జరిగింది. మిత్రులారా, వాళ్ళందరికీ కూడా యూటీఎఫ్ జిల్లా శాఖ పక్షాన ఉద్యమాభినందనలు. ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ ఏర్పడి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, స్వర్ణోత్సవాలు జరుపుకునే సందర్భంగా ఈ 50 సంవత్సరాల్లో ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ ఉపాధ్యాయ వర్గానికి ఎన్నో సేవలు, ఎన్నో సమస్యలు పోరాటాల ద్వారా సాధించి పెట్టినటువంటి పరిస్థితి. అట్లాగే ప్రత్యేకించి ఒక సామాజిక స్పృహ కలిగినటువంటి సంఘంగా విద్యాభివృద్ధికి, పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకి చదువు దగ్గరికి చేయడం కోసం, పాఠశాలల విస్తరణ కోసం, పాఠశాలల పెంపుదల కోసం సంఘం కృషి చేసినటువంటి పరిస్థితి 50 సంవత్సరాల్లో ఉంది. అలాగనే ఈరోజు బడిలో పిల్లలందరినీ చేర్పించాలనేటువంటి కార్యక్రమం కూడా ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ తీసుకున్నటువంటి పరిస్థితి. సామాజిక స్పృహతో సామాజికంగా అభివృద్ధి చెందాలనేటటువంటి లక్ష్యంతో ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ ఈరోజు పనిచేస్తూ ఉంది. అదే క్రమంలో ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ రాబోయే కాలంలో ఉపాధ్యాయ ఉద్యోగులకు రావాల్సినటువంటి సమస్యల్ని పరిష్కారంలో ముందుంటుంది. రాబోయే రోజుల్లో 2023 నుంచి రావాల్సినటువంటి పిఆర్సీ ఇంతవరకు సంవత్సరం 2 సంవత్సరాలైనా ఇవ్వలేదు. వాటిని ఏమంటే ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ప్రాథమిక విద్యను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రాథమిక విద్య గల ప్రభుత్వం 1-2 తరగతులకే పరిమితం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి జీవో 117ని రద్దు చేస్తానని చెప్పి వాగ్దానం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకుని జీవోను రద్దు చేసి ప్రాథమిక విద్యను 1-5 తరగతులు ప్రతి గ్రామంలో ప్రాథమిక విద్యని విస్తరింపజేసేటట్లుగా, పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకి చదువు అందుబాటులో ఉండేటట్లుగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, ఆ విధంగా చర్యలు తీసుకునే దానికి ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ ఒక ప్రాతినిధ్యం, ఒక ప్రతిపాదన చేయడం జరిగింది. మిత్రులారా, నూతన సంవత్సర వేడుకల్లో హద్దుమీరి వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ అన్నారు. మహిళలకు, పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రశాంత వాతావరణంలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని ఆయన అన్నారు. ద్విచక్ర వాహనాలను ఇష్టారాజ్యంగా సౌండ్ చేస్తూ సైలెన్సర్లను తీసివేసి నడిపితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. డీజేలు, రోడ్లపై కేక్ కట్ చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పీస్ఫుల్ అట్మాస్ఫియర్లో ఒక జాయస్ మోడ్లో న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవాలని అనంతపురం జిల్లా ప్రజలకందరికీ కూడా న్యూ ఇయర్ విషెస్ తెలియజేస్తూ, అట్ ద సేమ్ టైం ఎక్కడ కూడా పిల్లలకి ఉండొచ్చు, లేడీస్కి ఉండొచ్చు ఇబ్బంది కలగకుండా, ఎక్కడ కూడా పబ్లిక్ ప్లేసెస్లో రోడ్స్ మీద కేక్ కటింగ్ ఉండొచ్చు, క్రాకర్స్ బర్స్టింగ్ ఉండొచ్చు, ఇట్లాంటివి చేయకుండా, లౌడ్ స్పీకర్స్ ఉండొచ్చు, డీజే, ఇవన్నీ కూడా 10 o'clock బియాండ్ పర్మిట్ చేయడం ఉండదు.
సో తాగి సైలెన్సర్స్ తీసేసి వీలింగ్ చేస్తూ రైడ్స్ అది చేస్తూ ఉంటే 31st నైట్ 9 o'clock నుంచే దెర్ విల్ బి స్పెషల్ డ్రైవ్ అక్రాస్ ద డిస్ట్రిక్ట్. అందరూ మొత్తం పోలీస్ ఇంక్లూడింగ్ మైసెల్ఫ్ అందరూ కూడా రోడ్ మీద ఉంటాము. సో క్రిమినల్ కేసెస్ బుక్ చేయడం జరుగుతుంది అండ్ యాజ్ పర్ లా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో అందరికీ కూడా ఐ విష్ హ్యాపీ న్యూ ఇయర్. అందరూ కూడా కోఆపరేట్ చేస్తూ ఒక ఇష్యూస్ లేకుండా గొడవలు ఓ పంచాయతీ విషయంలో పోలీసులు సీనియర్ న్యాయవాది శేషాద్రిని స్టేషన్కు పిలిపించడంతో వారు అనుసరించిన విధానం వల్లే ఆయన మృతి చెందారని న్యాయవాదులు అనంతపురంలో ఆందోళన నిర్వహించారు. అనంతపురం నగరంలోని 3వ పట్టణ పోలీస్ స్టేషన్కు పంచాయతీ విషయంలో పోలీసులు న్యాయవాది శేషాద్రిని పిలిపించారని అన్నారు. న్యాయవాదుల విషయంలోనే ఇలా పోలీసులు వ్యవహరిస్తే సామాన్యుల విషయంలో ఎలా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదని వారన్నారు. నగరంలోని కోర్టు రోడ్డు వద్ద నుంచి క్లాక్ టవర్ దాకా వారు ఆందోళన ర్యాలీ చేపట్టారు. పోలీసులు సివిల్ పంచాయతీలో న్యాయవాది శేషాద్రిని స్టేషన్కు పిలిపించారని వారు విమర్శించారు. పోస్టుమార్టం కూడా జరగకుండా చూడాలని పోలీసు అధికారులు ప్రయత్నించారని వారు ఆరోపించారు. ఈ ఘటనపై న్యాయ విచారణ చేపించాలని, జ్యుడిషియల్ ఎంక్వైరీ జరగాలని వారు డిమాండ్ చేశారు. శేషాద్రి గారిని పోగొట్టుకోవడం అనేది మాకు నిజంగా చాలా బాధాకరమైన విషయం అని కూడా సందర్భం చేస్తున్నా. ఈ రోజున ప్రజాస్వామ్యంలో ఒక చీకటి రోజుగా చీకటి అధ్యయనంగా మేము చెప్పదలుచుకున్నాం. మేము ఇచ్చినటువంటి కంప్లైంట్ ఏదైతే ఉందో ఆ కంప్లైంట్ డైవర్ట్ చేసి ఈ రోజున పోలీసు వాళ్ళు తను మ్యానిపులేట్ చేసి మేము ఇచ్చిన కంప్లైంట్ తప్పు కంప్లైంట్ వచ్చి ఎఫ్ఐఆర్ బయట రిలీజ్ చేయడం అనేది ఎంతవరకు సమంజసం అనుకుంటున్నా. ఇక్కడ పోలీస్ రాజ్యం నడుస్తుందా, ప్రజాస్వామ్యం నడుస్తుందా? ఒక్కసారి మీరు గమనించాలి. అయ్యా ఎస్పీ గారు, ఈ రోజు మీరు అనంతపురం జిల్లాకు కొత్తగా వచ్చామో కానీ అనంతపురం జిల్లాలో ప్రతి స్టేషన్లలో అనంతపురం పట్టణంలో సివిల్ పంచాయతీలు ఏ విధంగా మీ సబార్డినేట్స్ చేస్తారో మీకు కళ్ళకు కనిపించడం లేదా అని కూడా సందర్భం ఇస్తున్నా. ఈ రోజున సివిల్ పంచాయతీలోనే ఒక్కొక్క సిఐ అయితేనేమో ఒక్కొక్క ఎస్ఐ అయితేనేమో ₹1,00,000 అక్రమ సంపాదనతో ఈ రోజున వాళ్ళు ఏ విధంగా లగ్జరీ జీవితం అనుభవిస్తున్నారో మీకు తెలియని విషయం కాదని కూడా సందర్భం చేస్తున్నా. ఇదే విధంగా కొనసాగితే న్యాయవాద ప్రజాస్వామ్యంలో ఒక మేధావి వర్గంగా ఉన్నటువంటి న్యాయవాదుల పైన ఇలాంటి వివక్ష చూపితే ఈ చట్టం అనేది ఎవరి కోసం పనిచేస్తుంది? ఒక సామాన్యునికి మీరు స్టేషన్కి వస్తే న్యాయం కల్పిస్తారా? ఒక్కసారి మీరు ప్రజాస్వామ్య విలువలను తుంగలకు కుదిరినటువంటి మీ సబార్డినేట్స్ను ఖచ్చితంగా మీరు కంట్రోల్ తీసుకొని మాకు ఆ సిఐ కడప జిల్లా బద్వేల్లోని సంజీవని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో తనిఖీ చేశారు అడిషనల్ డిఎంహెచ్ఓ మల్లేష్. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తికి కూడా గుండె ప్రాబ్లం అంటూ వైద్యం పేరుతో అత్యధికంగా ఫీజులు వసూలు చేస్తున్నారంటూ ఎలాంటి వస్తువు లేని ఆ ఆసుపత్రి బిల్డింగ్ కి ఆరోగ్యశ్రీ ఏ విధంగా ఇచ్చారని పలు ఆరోపణలు రావడంతో తనిఖీలు చేశారు. తనిఖీల అనంతరం రిపోర్ట్ రాసి కలెక్టర్ కి నివేదిక అందజేస్తామని తెలిపారు అడిషనల్ డిఎంహెచ్ఓ మల్లేష్. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. ఆపరేషన్ స్మైల్ 11 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి ఉమెన్ సేఫ్టీ వింగ్ డీఐజీ. నూతన సంవత్సర వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ పటిష్టమైన భద్రత. మద్యం షాపులో దొంగతనానికి వచ్చి ఫుల్లుగా మద్యం తాగి నిద్రపోయిన దొంగ. తిరుపతి ఆధ్యాత్మిక నగరంలో విందులు, వినోదాలు, డీజేలు అనుమతి లేదు. తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు.
ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ స్థాపించి 50 సంవత్సరాలు పూర్తి. న్యూ ఇయర్ వేడుకలకు షరతులు ఎస్పీ జగదీష్. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ శ్రావ్య టీవీ.